పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు. అయితే మన దగ్గర సంతాన రాహిత్యానికి చాలా వరకు స్త్రీనే బాధ్యురాల్ని చేస్తూ ఉంటారు. నిజానికి గర్భం ధరించకపోవటానికి స్త్రీ వైపు నుంచి కారణాలు ఉన్నట్లే పురుషుని వైపు నుంచి కూడా కారణాలుంటాయి. వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న కణాలు ఆరోగ్యకరంగా లేనప్పుడు పురుషుల్లో సంతాన సాఫల్యత అనేది సమస్యగా మారుతుంది. మగవారిలో సంతాన సాఫల్యతను దెబ్బతీసే కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మేల్ ఇన్ఫెర్టిలిటీ అని ఎప్పుడు చెబుతారు? మన దగ్గర తీవ్రత ఎలా ఉంది? మొదటిగా ఇన్ఫర్టిలిటీ అనేది చాలా వరకు అందులో అంతా ఉన్న అపోహ ఏంటంటే ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు ఫీమేల్ సమస్యగానే భావిస్తారు. కానీ ఈ మధ్య మేము చూస్తున్న ట్రెండ్స్ ఏంటంటే ప్రతి 100 కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఉంటే దాంట్లో 60% మగవారి వల్లనే ఇన్ఫర్టిలిటీ కామన్గా చూస్తున్నాం. ఎప్పుడైనా ఎవరైనా పేషెంట్ ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తున్నారు, సంవత్సరం కంటే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దీన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. మగవారిలో సంతాన రాహిత్యానికి కారణాలేంటి? ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది మేజర్ రీజన్ చాలా మందిలో ఉన్న కామన్ ప్రాబ్లం ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వ్యారికోసిల్ లాంటి సమస్యలు ఉండొచ్చు, లేకపోతే జీవనశైలి. ఈ జీవనశైలి అనేది చాలా మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే చాలామంది నాకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ సాఫ్ట్వేర్ కపుల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే టైమ్గా వాళ్ళు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, లేకపోతే స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం, లేకపోతే ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం, అండ్ పార్టీ కల్చర్ అంటే స్మోకింగ్ లేకపోతే డ్రింకింగ్ వల్ల కూడా వెరీ 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 కామన్గా మేము మేల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తున్నాం. మన సెమెన్ కౌంట్ అంటే స్పర్మ్ కౌంట్ ప్రతి 1 mlలో 16 మిలియన్ ఉండాలి. 16 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటే ఇది నార్మల్ కౌంట్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనకి స్పర్మ్ కౌంట్ కంటే స్పర్మ్ల మొటిలిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొటిలిటీ ఉంటేనే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో 16 మిలియన్ ఉండాలి, మొటిలిటీ 42% ఉండాలి, అండ్ 4% మార్ఫాలజీ ఉండాలి. ఈ పారామీటర్స్ కరెక్ట్గా ఉంటే న్యాచురల్గా పిల్లలు కాకపోవడానికి ఎటువంటి రీజన్స్ ఏమి ఉండవు. వేడి ప్రాంతాల్లో పనిచేయడం, బిగుతైన లోదుస్తులు, జీన్స్ వాడకంతో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుందా? మన బాడీ టెంపరేచర్ కంటే 2 degrees తక్కువగా ఉంటుంది టెస్టిస్లో టెంపరేచర్. ఒకవేళ ఈ మనం టైట్ అండర్వేర్స్ వేసుకోవడం వల్ల కానీ, హాట్ టెంపరేచర్స్లో వర్క్ చేయడంలో కానీ టెంపరేచర్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఎందుకంటే బయట చాలా వేడిగా ఉంది. చాలా ఇది కామన్గా కోల్ మైన్స్లో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే ఇండస్ట్రియల్ ప్లాంట్స్లో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే కంసాలులు, వాళ్ళు ఎక్కువ హీట్ దగ్గర కూర్చునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కూర్చోవడం వల్ల మనకి టెంపరేచర్ అనేది బయట టెంపరేచర్ చాలా దగ్గరగా టెస్టిస్కి ఎఫెక్ట్ చేస్తుంది. చేయడం ద్వారా స్పర్మ్ డ్యామేజ్ జరిగిపోతుంది. దాంట్లో మొటిలిటీ, మార్ఫాలజీ అండ్ కౌంట్స్ కూడా తగ్గే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. సో టైట్ అండర్వేర్స్ వేసుకోవడం ఖచ్చితంగా తగ్గించండి. ఎక్కువ హాట్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు ఒక 3 to 5 months ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఆ హీట్ దగ్గర వర్క్ చేయడం మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మగవారిలో సంతాన రాహిత్యం ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? మేల్లో ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడానికి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ అంటే వీర్య విశ్లేషణ. ఈ వీర్య విశ్లేషణ మనం చేసినప్పుడు అసలు కౌంట్ ఎలా ఉంది, ఈ కణాలు ఎలా ఉన్నాయి, దీంట్లో మూమెంట్ బాగుందా లేదా, లేకపోతే మార్ఫాలజీ అంటే ఏంటంటే ఒక స్పర్మ్కి ఉండే స్ట్రక్చర్, దానికి ఉండే క్యాప్ కానీ, హెడ్ కానీ, నెక్ పీస్ కానీ, టేల్ కానీ ఇది ఎలా ఉంది అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ టెస్ట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు కౌంట్ తక్కువగా ఉంది, కౌంట్ తక్కువ ఉంటే నెక్స్ట్ చేసే టెస్ట్ ఏంటంటే హార్మోన్ టెస్ట్. ఈ హార్మోన్స్లలో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సిన హార్మోన్ ఒకటి FSH హార్మోన్ అంటాం, అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఒకటి ఉంటుంది, టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇవి న్యాచురల్గా 3 to 7 మధ్యలో ఉంటాయి, FSH కానీ LH కానీ. టెస్టోస్టిరోన్ అనేది చాలా డిపెండెంట్ హార్మోన్, అంటే ఒక్కొక్క టైంలో టెస్టోస్టిరోన్ మనకు బాడీలో ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మనకు ఒక 400 టెస్టోస్టిరోన్ ఉంటే సాయంత్రం గల టెస్టోస్టిరోన్ 200 250 పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది నార్మల్.
ఇదేదో అబ్నార్మాలిటీ కింద కన్సిడర్ చేయొద్దు. సో ఈ హార్మోన్ టెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి మనకి స్పర్మ్లో మూమెంట్ సరిగా లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి స్క్రోటల్ డాప్లర్ స్టడీ అని చేసుకోవాలి. అంటే మన వృషణాలకి స్కాన్ చేసి చూస్తాం. ఎందుకు అంటే దాంట్లో టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది, వ్యారికోస్ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ హార్మోన్ టెస్ట్, ఈ స్కానింగ్ అండ్ ఈ వీర్య విశ్లేషణ, ఈ 3 కరెక్ట్గా ఉంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎటువంటి రీజన్ లేదు. వీర్యకణాలు పూర్తిగా లేకపోయినా సంతాన సాఫల్యత సాధ్యమేనా? అంటే టెస్టిస్ లోపల కణాలు ఉంటాయి, కానీ బయటకు వచ్చే దారి మూసుకపోవడం వల్ల మనకి 0 కౌంట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. 0 కౌంట్ చూడంగానే అరే నాకు 0 ఉంది అని భయపడాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. దీనికి ఈ కారణాలు మనం ఇప్పుడు చెప్పే కారణాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వచ్చే దారి సరిగా లేకపోతే కూడా ఈ సమస్య రావచ్చు. రెండోది ప్రొడక్షన్ అవుతుండొచ్చు, కానీ బయటకు వచ్చేంత సరిపోకపోతే కూడా మనకి 0 వచ్చే ప్రమాదం ఉంటుంది. థర్డ్, నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా, అంటే హార్మోన్స్లో చాలా సివియర్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కూడా మనకి 0 కౌంట్ వచ్చే ప్రమాదం. కానీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నిక్స్ వల్ల అన్నీ పాసిబుల్. ఎవరికైనా న్యాచురల్గా పీరియడ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఒకవేళ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా ఉంది అంటే ఎక్కడైతే మనకి బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ని మనం రిలీవ్ చేస్తే ఆటోమేటిక్గా నార్మల్గా వీర్య కణాలు బయటకు వస్తాయి, మీరు న్యాచురల్గా పిల్లలు కనవచ్చు. రెండోది, ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు మనం మందులు ఇవ్వడం ద్వారా ఆ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయిపోయి మనకి సింపుల్గా నార్మల్గా కౌంటర్ అవ్వచ్చు. థర్డ్ది ఏంటంటే నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా. ఇలాంటి కేసెస్లో కూడా మనం టెస్టిక్యులర్ ఆపరేషన్స్ చేసి వీళ్ళలో వాళ్ళకి సంతానం ఇవ్వచ్చు. మగవారిలో సంతాన రాహిత్యానికి చికిత్స ఎలా ఉంటుంది? సర్జికల్ రిట్రీవల్స్లలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి నీడిల్ ఆస్పిరేషన్, అంటే టెస్టిస్లో మనము ఏ జోన్లో అయితే మాకు స్పర్మ్ దొరుకుతుందో ఆ జోన్లోకి ఒక నీడిల్తోని స్పర్మ్స్ని ఆస్పిరేట్ చేస్తుంది, దాన్ని టీసా అంటాం. కానీ ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీని మైక్రో టెస్టిక్యులర్ సర్జరీస్ అంటాం, మైక్రో టీసీ అంటాం. ఈ మైక్రో టీసీలో ఏం చేస్తామంటే టెస్టిస్ని ఓపెన్ చేసి ఒక మైక్రోస్కోప్ ద్వారా, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ద్వారా ఒక 3 నుంచి 4 గంటలు కూర్చొని ఇండివిజువల్ స్ట్రాండ్స్ని మేము వెతుకుతాం. ఇలా వెతకడం ద్వారా మనకి స్పర్మ్ కణాలు దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అలా దొరికిన సింగిల్ స్పర్మ్ నుంచి కూడా మీకు మీ ఓన్ బయాలజికల్ చైల్డ్ ఇవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సంతాన సాఫల్యతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? మొదటిగా మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్మోకింగ్ లాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా స్మోకింగ్ మాత్రం ఖచ్చితంగా ఆపేయాలి. ఎందుకంటే స్మోక్ వల్ల మనకి స్పర్మ్లో మూమెంట్ కంప్లీట్గా 0 అయిపోతుంది, స్పర్మ్ మార్ఫాలజీ 0 అయిపోతుంది. చాలామంది అనుకుంటారు కౌంట్స్ అయితే నార్మల్ ఉన్నాయని. కౌంట్స్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. స్పర్మ్లో మూమెంట్ బాగుండాలి, మార్ఫాలజీ బాగుండాలి. ఈ 2 పారామీటర్స్ ఖచ్చితంగా నార్మల్గా ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని మైండ్లో స్ట్రెస్ పెట్టుకుంటే మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో మనకి హార్మోన్స్ అనేటివి సరిగా రెగ్యులేట్ కావు. దీనివల్ల మనకి స్పర్మ్ కౌంట్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, హెల్దీ లైఫ్ స్టైల్. అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము మనము, హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, అంటే మనం ఇంట్లో చేసుకునే ఎటువంటి ఫుడ్ అయినా చాలా హెల్దీయే. అండ్ రెండోది, మనకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి పుష్కలంగా ఉంటాయి. దానివల్ల కూడా మనకి స్పర్మ్ కౌంట్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ 3 ఖచ్చితంగా మనం పాటిస్తే చాలా మంచిది. ఇంకోటి, మీరు లైఫ్ స్టైల్స్లో మనకి ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే కూడా, మెడిటేషన్ చేయడం ద్వారా మీ స్ట్రెస్ తగ్గుతుంది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీ హార్మోన్స్ అబ్సల్యూట్లీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 3 థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, ఆరోగ్యవంతమైన వీర్యకణాలు లేనప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్య సాయం తీసుకోవాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే పురుషుల్లో సంతాన సాఫల్యత దెబ్బతినకుండా ఉంటుంది.